అన్ని కరెక్ట్ గా వేయండి. మిక్స్ అయ్యిందండి వాళ్ళు కూడా. బియ్యము, పప్పు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, మిరపకాయలు అన్ని కరెక్ట్ గా రావాలి. నూనె ప్యాకెట్, మిరియాలు, ఆవాలు, జీలకర్ర చేసి విజయవాడ వరద బాధ్యతలు తీసుకుని పోతున్నాము. అందరూ బాగుండాలా, దాంట్లో మనం కూడా బాగుండాలా, మన ఊరు అనే బాగుండాలా, మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. వాళ్ళకి సహాయ సహకారాలు అందించి మన ప్రభుత్వానికి కూడా మనము అండగా నిలబడి మన ఊరు పేరు బాగుండాలా. ఎందుకంటే పలంనేరులో భగవంతుని దయ వల్ల ఇప్పుడే కాదు, ఎటువంటి సమయం సందర్భాల్లో కూడా పలంనేరు అనే ఊరు మానవత్వానికి మారు పేరు. ఇది మా అన్ని కరెక్ట్ గా వేయండి. మిక్స్ అయ్యిందండి వాళ్ళు కూడా. బియ్యము, పప్పు, ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, మిరపకాయలు అన్ని కరెక్ట్ గా రావాలి. నూనె ప్యాకెట్, మిరియాలు, ఆవాలు, జీలకర్ర समीर बोल लगाया भाई फट गए इनको खैर किनारा करता रहो भाई कर रहे हैं मालूम ही होता है
అందరికీ నమస్కారం. ఈరోజు మనము పలంనేరు నుంచి విజయవాడ వరద బాధితులకి ఎవరికి రాకూడదు అలాంటి సమయం టైము, వర్షాలు వచ్చి అంతా కొట్టుకుని పోయేది. ప్రతి ఒక్కరు ఈరోజు విజయవాడలో ఎక్కడ చూసినా ఇళ్ళు మునిగిపోయి చాలా అవసరపడతా ఉన్నారు. దాని వంతు సహాయం మనం కూడా మా జాఫర్ అన్న అయితేమి, జీలు అయితేమి మేము అందరూ కలిసి ఒకరోజు కూర్చొని 4-5 రోజుల ముందు కూర్చొని డిస్కషన్ చేసుకున్నాము. గతంలో మేము కేరళకి అయితే ఏమి, అలాగే మనము రాజమండ్రికి అయితే ఏమి, కర్నూలుకి అయితే ఏమి, చెన్నైకి అయితే ఏమి, ఇలా వరద బాధితులకంతా మనము పలంనేరు ప్రజల తరఫున మనం ఆదుకున్నాము. అలాగే ఈరోజు కూడా మా అన్న జాఫర్ అన్న చెప్తాను వెంటే నేను జీలు మేము అందరూ వచ్చి కూర్చొని ఇట్లుండదు పరిస్థితి, అన్న నువ్వేం చెప్పినా మేము చేయడానికి సిద్ధం అని చెప్పి ప్రతి ఒక్కరితో పోయి కలిసినాము. అందరూ హిందూ ముస్లిం అందరూ భాయిగా అందరూ మనం కలుసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అయితే ఏమి, వ్యాపారవేత్తలు అయితే ఏమి, మండి వాళ్ళు కూడా చెప్తానే, వాళ్ళైతే ఏమి, లారీ ఓనర్లు అయితే ఏమి, డ్రైవర్లు అయితే ఏమి, క్లీనర్ అయితే ప్రతి ఒక్కరు హోటల్ వాళ్ళు అయితే ఏమి అందరూ ప్రతి ఒక్కరు సహకరించి ఈరోజు దాదాపు 5-6 లక్షల రూపాయలు నిత్యవసర సరుకులు, బియ్యం అయితే ఏమి, పప్పులు అయితే ఏమి, కూరగాయలు అయితే ఏమి, మొత్తం నూనె మంచినీళ్ళు మొత్తం 18 ఐటాలు ప్యాక్ చేసి ఈరోజు విజయవాడ వరద బాధితులకు ఎత్తుకుని పోయేవాళ్ళనేసి ఈరోజు బండి కూడా మాట్లాడినా మొత్తం లోడ్ చేస్తున్నాం. తెల్లారి నుంచి అందరూ ఊర్లో ఉండే యువకులు అందరూ వచ్చి పాల్గొని దీంట్లో అందరూ కష్టపడి ప్యాకింగ్ చేసి విజయవాడ వరద బాధితులు తీసుకుని పోతున్నాము. అందరూ బాగుండాలా, దాంట్లో మనం కూడా బాగుండాలా, మన ఊరు అని బాగుండాలా, మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం. అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన పలంనేరు సంబంధించిన ప్రతి ఒక్క హిందూ ముస్లిం సోదరుల తరపు నుంచి గత వారం 10 దినాల నుంచి మేము ఎప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ టీవీ చూసినా, ఏమి చూసినా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏ మనిషికి కూడా ఈరోజు లేని అంత బాధలు ఒక్కసారిగా మేము వినికిడి ఏమంటే గత 129 సంవత్సరాల తర్వాత ఇటువంటి వరదలు మన ఆంధ్రప్రదేశ్కి రావడం నిజంగా మన దురదృష్టం. కానీ ఇటువంటి సమయంలో కూడా ఎంతో మంది భగవంతుని దయ వల్ల ఎంతో మంది దాతలు, ఎంతో మంది ఎన్జిఓలు, ఎంతో మంది ప్రభుత్వం కూడా తన వంతు సహాయం అందిస్తూ ఉంటే దాని తర్వాత మేము, మా అన్న, మా జాఫరు, అందరూ మా సోదరులు, మా మిత్రులు, మా లారీ ఓనర్లు అందరూ కలిసి ఏమనుకున్నామంటే మండి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ పలంనేరులో దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని దేవల్ల మొట్టమొదటి నేను 2 చేతులెత్తి వాళ్ళకి నేను నమస్కరిస్తా ఉండా. కేవలం మేము ఏమనుకున్నామంటే ఏదో మన వల్ల ఇది ఒక 100 మందికో 200 మందికో చేస్తామనుకునేసి మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము. ఆ భగవంతుని దయ వల్ల ఈరోజు సుమారు ఒక 5 లక్షల రూపాయల వరకు ఒక ఇంటికి సరిపడ్డ, కనీసం ఒక 4 దినాలు 5 దినాలు సరిపడ్డ సరుకులు మొత్తం ముడి సరుకులతో కలిపి మొత్తం 18 నుంచి 20 ఐటాల వరకు వాటర్తో సహా మేము ఇటు నుంచి తీసుకునేసి సుమారు ఒక ఏరియాలో ఒక 500 కుటుంబాల కన్నా మన పలంనేరు తరపు నుంచి మా అందరి హిందూ ముస్లింల తరపు నుంచి సాటి భారతీయుడుగా, సాటి మన రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉంటే ఒక భారతీయుడుగా మా అందరి వంతు నుంచి మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించి మన ప్రభుత్వానికి కూడా మనము అండగా నిలబడి మన ఊరు పేరు బాగుండాలా. ఎందుకంటే పలంనేరులో భగవంతుని దయ వల్ల ఇప్పుడే కాదు, ఎటువంటి సమయం సందర్భాల్లో కూడా పలంనేరు అనే ఊరు మానవత్వానికి మారు పేరు. ఇది మాత్రం సత్యం, నిజం. ఎందుకంటే కరోనాలో కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించిన దాంట్లో పలంనేరు వచ్చి మొదటి స్థానంలో ఉంటుందనేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా అన్న తమ్ముళ్ళకి, మా ప్రతి ఒక్క నా బంధుమిత్రులకి, నా శ్రేయోభిలాషులకి, నా ఆప్తమిత్రులకి, నా సోదరులకి, నా ఫ్రెండ్స్కి అందరికీ వచ్చి నేను మీ తరపున కృతజ్ఞత తెలుపుకుంటూ